నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత 2 రోజుల నుంచి చూస్తున్నాము వేణుస్వామి బాగా అస్వస్థతకు గురయ్యారని, మాకు ఆత్మహత్య దిక్కని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. వైరల్ కాదు, ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆయనే ప్రత్యేకంగా పెట్టారు. వాళ్ళ భార్య ఆయన ఇద్దరు మాకు ఆత్మహత్య దిక్కు, TV5 మూర్తి మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకవేళ వాళ్ళు 5 కోట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి ఆత్మహత్య దిక్క మీ మాటల్లో, ఎందుకంటే మీకు వేణుస్వామి గారు చాలా దగ్గర ఆత్మీయులు కాబట్టి. ఆత్మహత్య అనేది ఒక ఎమోషన్లో మాట్లాడిన మాట తప్పితే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక అపోలో హాస్పిటల్ ఉంది, 100 మంది పేషెంట్స్ వస్తారు, 80 మంది తిరిగి వెళ్తారు ఆరోగ్యంగా, 20 మంది చచ్చిపోతారు. అందుకని హాస్పిటల్ క్లోజ్ చేయాలని అడుగుతామా? హాస్పిటల్ తప్పని చెప్తామా? అట్లాగే ఈయన కొన్ని చెప్పాడు. అందులో 80% సక్సెస్ అయినాయి. ఒక రష్మిక మందన అవ్వచ్చు, ఒక కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వచ్చు, ఒక కేసీఆర్కి బీఆర్ఎస్గా మారిస్తే దానికి పుట్టగతులు ఉండని చెప్పడం అవ్వచ్చు, చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పడం అవ్వచ్చు, కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడం అవ్వచ్చు. ఇట్లా అనేక విషయాలు ఆయన జరిగినాయి. దేశం మీద ఇట్లా జరిగినాయి ఉన్నాయి, జరగనివి కొన్ని ఉన్నాయి, జరిగినవి చాలా ఉన్నాయి. జరిగినాయి చాలా ఉన్నాయి. జరగని 20% అయితే జరిగినాయి 80%. జరిగినవి చెప్పండి, 80% చెప్పండి. చెప్పరు. జరగనాట్ల మీద మాట్లాడుతున్నారు తప్పితే సమాజం. ఆయన యోని పూజలని లేకపోతే బట్టలు లేకుండా పూజలు చేస్తారని అన్నట్టుగా TV5 మూర్తిగా చెప్తున్నారు. అవునంట కదా చేశారంట కదా. చూసాడా? TV5 మూర్తి ప్రత్యేకంగా చెప్తున్నారు. నగ్న పూజ చేస్తా ఉంటే చూసాడా? ఆయన ఎవడో అంటూ ఉంటాడు. కేరళలో అనేక పూజలు చేస్తూ ఉంటారు. కేరళ పూజలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని వింటూ ఉంటాం. చంద్రబాబు కూడా కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వెళ్ళి క్షుద్ర పూజ చేశాడని కూడా విన్నాం. అవన్నీ వింటూ ఉంటాం. అక్కడ కనకదుర్గలో టెంపుల్ దగ్గర క్షుద్ర పూజలు చేస్తున్నారా? అంటూ ఉంటారు, వస్తూ ఉంటాయి అలా అనేక. ఇవన్నిటికీ మాట్లాడటం కాదు. ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నాడు. అందుట్లో ఫెయిల్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. ఎవరన్నా ఆయన జాతకం చెప్పటం వల్ల, ఆయన పూజ చేయటం వల్ల మేము ఇంత నష్టపోయామని ఎవరైనా వచ్చారా ఈ నీళ్లలో? ఇప్పుడు ఎవరినో 17లో ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ 8 ఏళ్ళు ఏమయ్యారు వాళ్ళు? అంటే చాలా జరగలేదు. ఎందుకంటే జగన్ గెలుస్తారన్నారు, సన్ రైజర్స్ గెలుస్తుందండి, TRS వస్తుందని, ఏది గెలవలేదు కదా. చాలా జరిగినాయి. ఇదే మాటలో జగన్ గెలుస్తాడని చెప్పిన ఆయన నోటితోటే 3 కలిస్తే, 3 జాతకాలు కలిస్తే ఆంధ్ర ఎన్నికల్లో చాలా మార్పులు, చాలా తేడాలు జరుగుతాయని కూడా చెప్పాడు. ఆ మాటను కన్వీనియంట్గా వదిలేశారు. ఈ మాటలు మాత్రం పట్టుకున్నారు. ఈ మస్తాన్ కూడా చెప్పాడు గెలుస్తారని. మరి ఆయన మీద ధ్వజం ఎత్తలే. మస్తాన్ కూడా చెప్పాడు కదా మరి గెలుస్తారని. అనేక మంది ఛానల్స్ చెప్పినాయే, ఇంగ్లీష్ ఛానల్స్ కూడా. మరి వాళ్ళ మీద వెళ్ళరే. ఇది ఏంటంటే ఇది ఈయన మీద చేస్తే ట్రోలింగ్ అవుతుంది, బాగా అవుద్ది, వ్యూవర్షిప్ పెరుగుద్ది, కొంచెం ఆదాయం వస్తుంది. సో వేణుస్వామి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, డబ్బులు సంపాదించుకోవటానికి వేణుస్వామి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యారు యూట్యూబర్లకి, కొన్ని ఛానల్స్కి. ఆయన పేరు పెడితే వచ్చేస్తుంది. సో అంతే తప్పితే ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆడియో రిలీజ్ చేశాడు, ఇది నా పేరు వాడుకున్నారు, నాకు సంబంధం లేదని అన్నాడు. ఓకే, నాకు చాలా దగ్గరోడు మూర్తి, నన్ను పెదనాన్న అని పిలుస్తాడు, నాకు పుత్ర సమానుడు. అవన్నీ తనకు దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికుడు, దేవుడు నమ్మకం లేదు కనుక. అలాంటి దేవుడు నమ్మకం లేని దేవుడి విషయం మీద, శాస్త్రాల విషయం మీద ఏదైనా వస్తే అతను ముందుంటాడు వాటిని విమర్శించడానికి. ఎందుకంటే మూర్తి గారికి వచ్చిన మంత్రాలు కూడా వేణుస్వామికి రావంట. కూర్చోబెట్టి ఎవరి మంత్రాలు ఎవరికి వచ్చే మంత్రాలు ఏదో తెలిస్తే అవి వేరు. కానీ ఊరి మాట్లాడటానికి ఏముందమ్మా? అవి విమర్శ చేయాలని మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడతారు. ఆయనకి అది రాదు, ఈయనకి రాదు. ఆయన రాకుండానే జనాలందరూ ఎరిపప్పులా ఆయన చుట్టూ అన్ని మంది తిరగటానికి. అంత జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. జనాలు ఏదో ప్రయోజనం ఉంటేనే, ఏదో జరుగుతుందంటేనే వెళ్తారమ్మా. ఇంతమంది జ్యోతిష్కులు అందరి దగ్గరికి వేణుస్వామికి వచ్చిన పాపులారిటీ ఎందుకు రాలేదు? మిగతా వాళ్ళంటే సినిమాల గురించి, హీరోయిన్ గురించి చెప్పరు కాబట్టి అంత పాపులారిటీ రాలేదు. ఏంటంటే అన్ని విడిపోతారు, వాళ్ళు విడిపోతారు అంటే అందుకే పాపులారిటీ వచ్చిందని బయట ప్రజల విశ్లేషణ. చెప్పింది సక్సెస్ అయింది కనుక వెంటబడుతున్నారు అని అంటాను నేను. ఆయన చెప్పిన సక్సెస్ అయింది కనుక, 80% సక్సెస్ అయింది కనుక వెళ్తున్నారు. మీరు 20 ఫెయిల్ అయిన 20%నే ఫోకస్ చేసి మాట్లాడతారు, సక్సెస్ అయిన 80% మాట్లాడరే కనుక. ఇవన్నీ ఒక వ్యక్తిని బదనాం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎంతమంది చెప్పారు జగన్ గెలుస్తాడని? ఇదే చెప్పాడా? మస్తాన్ చెప్పలేదా?
ఇంకెంతమంది చెప్పలా. అంటే సర్వే వేరు, ఆస్ట్రాలజీ వేరు. సర్వే ఇప్పుడు సర్వే మరి చెప్పిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అనొచ్చుగా, సర్వేలు తప్పుడు సర్వేలు డబ్బులు తీసుకుని చెప్పారని చెప్పొచ్చుగా. అన్నారు, బుద్ధి లేని అన్నారు సార్ ఆల్రెడీ. లేదే అంటల్లా. ఈ జాతకం చెప్పిన నీ జాతకం చెప్పి 100 సక్సెస్ అయినయ్యా. 80 చెప్పండి మీరే. చెప్తున్నానుగా. ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను నీకు. కేజ్రీవాల్ ఏంటి, కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడని భూప్రపంచంలో ఎవరు నమ్మలా. ఎందుకంటే నేనే డిబేట్లో మాట్లాడాను, అంత సాహసం బీజేపీ చెయ్యదు. ఎందుకంటే అపోజిషన్లో స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కేజ్రీవాల్, మమత కేజ్రీవాల్ మీద టచ్ చేయడానికి ప్రాబ్లం ఢిల్లీ దదరిల్లిపోతుంది కనుక ధైర్యం చేయరన్నాం. ఆయన ఖచ్చితంగా జరుగుతుంది చూడండి అన్నాడు. ఎప్పుడు ఆళ్ళే సోల్ లేనప్పుడు. సిసోడిని అరెస్ట్ చేశారు ఆయన చెప్పిన తర్వాత, సిసోడి తర్వాత ఈయన అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ఎవరు నమ్మలా. ఆయన చెప్పాడు చంద్రబాబు ఖచ్చితంగా ఆ జాతకం ప్రకారం కటకటాల వెనక్కి వెళ్ళాల్సిన యోగం ఉందని చెప్పాడు. అప్పటికి ఆళ్ళే చూడలేదు, ఎవరు నమ్మలా, అరెస్ట్ అవ్వలేదా. కనుక ఇవన్నీ జరిగినవి చాలా ఉన్నాయి. జరగబట్టే ఆయన దగ్గరికి అంతమంది వస్తున్నారు. కనుక జరగకుండా ఎవడో అంత జనాలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఏదో ఒక నమ్మకం, విశ్వాసం. వాళ్ళు నమ్ముతారు, జాతకాలు నమ్ముతారు, దేవుళ్ళు నమ్ముతారు, నమ్మే వాళ్ళు వెళ్తారు. ముస్లిమ్స్ దగ్గరికి ఎంతమంది వెళ్తలా, దర్గాలకి నమ్మి వెళ్తున్నారు. అందుకని దర్గాలు తప్పుపడతామా? కొన్ని అన్నీ జరుగుతున్నాయి. దర్గాలకు వెళ్ళినప్పుడు జరగట్లేదు కదా. చర్చిల్లో ప్రేయర్లు చేసి ఆయిల్ రాసి చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఎవడన్నా నష్టపోతే చెప్తా. ఆయన నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒక అతను యాగం చేయించాలని అడిగితే ఆయన నో చెప్పాడు. అదేంటిది, వాడు డబ్బు ఉన్నాడు, బాగా ఎంతైనా ఖర్చు పెట్టాడు, నో అన్నాడు. ఎందుకంటే ఆయన ఒకటే మాట, నీకు యోగం లేదు, యోగం లేనప్పుడు యాగం చేసినా ఇంకేం చేసినా ప్రయోజనం లేదు. నేను యోగం ఉంటేనే చేస్తాను, నీకు ఆ యోగం లేదు కనుక వేస్ట్. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు చేసి మళ్ళీ ఏమీ అవ్వలేదు అని అనుకో. ఫ్రెండ్ ఎవరు సార్? నా ఫ్రెండు, నా బాగా తెలియదు, కావాల్సిన ఫ్రెండ్, డబ్బు ఉన్నవాడు. వెళ్ళాడు, చేయను అన్నాడు. మంచిదే, చేయనంటే ఆయన అంత నీకు యోగమే లేదు కనుక యాగం చేయను అంటే దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఉంది, మంచిదే కదా అని అన్నాను. సో అట్లా ఉన్నాయి మనకు. అదంతా పక్కన పెడితే తెలిసిందే కొంత పెట్టుకుని మనం పాయింట్కి మాట్లాడదాం. అదంతా పక్కన పెడితే టీవీ5 మూర్తి 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఎవరో వాళ్ళ మధ్యవర్తులు, ఎవరైతే అమర్నాథ్, ఎవరో ఒక ఆమె కూడా, అమర్నాథ్ నాయుడు, ఎవరో ఒక స్త్రీ కూడా ఉంది. అంటే ఒక మెయిల్ ఒక ఫీమేల్ ఇద్దరు ఒక ఫోన్ డిస్కషన్లో మాట్లాడుకున్నట్టుగా ఒక ఆడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు ఎవరు, టీవీ5 మూర్తికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు టీవీ5 మూర్తికి ఏం సంబంధమో వాళ్ళ మాటల్లో ఏమన్నారు, ఈ మూర్తికి కూడా వాటా ఉంటుందా అని అడిగింది అమ్మాయి. ఉంటుంది అని చెప్పాడు అమరు అని అతను ఆ వ్యక్తి మాట్లాడు ఉంటుంది అన్నాడు. అంతేకాని టీవీ5 మూర్తి అడిగాడని చెప్పలా. టీవీ5 మూర్తి అతను టీవీ5లో పనిచేస్తున్నవాడు అమర్నాథ్ రెడ్డి. అమర్ కాదు, అమర్ అంటే పాత అమర్ ఉన్నాడు, ఆయన పేరు వేరు. ఇప్పుడు అన్నారు, అది నిజమో కాదో తేల్చాలి. ఇప్పుడు నాకు తెలిసి అంత ధైర్యంగా రికార్డింగ్ ఇంకా చాలా ఉన్నాయని కూడా చెప్తున్నాడు ఆయన. చాలా ఉన్నాయి, అవసరమైతే అవి కూడా రిలీజ్ చేస్తాను, నన్ను టార్గెట్ చేస్తున్నారు, మరి ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని మీ బదనాం చేస్తామని చెప్పారు. నేను చేసుకోండి అన్నట్టు ఉన్నాను. సో ఇది రికార్డింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని బెదిరించినప్పుడల్లా రికార్డింగ్స్ అన్నీ, ఇలా ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడల్లా ఉన్నాయి రికార్డింగ్స్, ఇంకా రిలీజ్ చేస్తాను అవసరమైతే అని చెప్తున్నాడు ఆయన. సో మనడేమంటున్నాడు మూర్తి, నాకు సంబంధం లేదు, ఆ అమరెవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు. అది ప్రూవ్ చేయండి. అది అన్నాడుగా, కేసు వేస్తాను, నేను కూడా కేసు వేస్తాను. వాళ్ళు నేను పంపిస్తే వచ్చారా, నా పేరు చెప్పుకుని వచ్చారా, అది కూడా ఉండొచ్చు కదా. నిజంగా మూర్తికి సంబంధం ఉండకూడదు, కానీ మూర్తి పేరు వాడుకుని రావచ్చు కదా. మూర్తి గారు చెప్పారంటే టీవీ5 మూర్తి అంటే పాపులర్ కనుక ఆయన పేరు వాడుకుని కూడా వచ్చి ఉండొచ్చు. అతను ఎవడు బయటోడు కాదు, ఫోటోలు కూడా ఉన్నాయి. అతను టీవీ5లో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఎడిటోరియల్లో ఎడిటింగ్ మొత్తం లింక్లో ఉన్నాడు, అది కూడా చెప్తున్నారు. సో అది ప్రూవ్ చేయండి. అంతేగాని దాన్ని వదిలేసేసి, ఆ విషయాన్ని వదిలేసేసి ఇంకోటి మాట్లాడటం అనవసరం. ఆయన నగర పూజలు చేస్తాడు, ఇంకో పూజ చేసి, ఎవరు చూసారా మీరు ఎవరన్నా నగర పూజ చేసి? ఎవరిని నగర పూజలు చేస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. గతంలో అనేక స్వామీజీలు ఇలాంటి తప్పుడు పూజలు చేసినప్పుడు ప్రేమానంద స్వామి వీళ్ళందరూ ఎక్కడున్నారు, అరెస్ట్ చేశారు కదా. కేసు పెట్టండి, ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తాడు. ఊరిని సులువాగుడు ఎందుకు, ఆయన ఇచ్చేస్తాడంట, ఆయన వల్ల నష్టపోయారట. నాకు ఎవరు చెప్పారు, నీకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు 2017 ఇన్ని సంవత్సరాలుగా ఆయన మీద కంప్లైంట్లు, ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఆయన వల్ల మోసపోయామని. ఊరిని పిచ్చివాగుడు, ఒక మనిషిని ట్రోల్ చేయడానికి అది బాధపడి ఉంటారు.
ఒక మనిషిని ఎంతగా ట్రోల్ చేసి బదనాం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈర్ష్య అనుకోవాలా? వేరే వాళ్ళని కూర్చో ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? మీ మీడియా చేస్తున్న పని ఏంటి? ఆయన పెట్టి ఆయన జాతకం రాయిస్తున్నారు. ఆయన ఏమైనా అడిగాడా మీ జాతకం? మీరెందుకు రాస్తున్నారు జాతకం ఆయన జాతకం? ఆయన ఇదైపోతాడు, చచ్చిపోతాడు, ఇంకెవడెవడో ఏదో జాతకాలు పెట్టేస్తున్నారు. మరి మీరెందుకు చేస్తున్నారు? మీరు చేస్తే సంసారం, ఆయన చేస్తే వ్యభిచారమా? మీరు ఆయన జాతకాన్ని మీరెందుకు పెట్టారు? చెప్పండి. ఆయన వేణుస్వామి జాతకాన్ని మీరు టీవీ మీడియాల్లో మీరెందుకు ఆయన జాతకం ఇది, ఆయన కొన్ని రోజులు ఇలా అయిపోతాడు, 25 సంవత్సరాలకి ఇలా ఉంటాడని మీరు ఆయన ఇది పోతుంది ఎలా పెడుతున్నారు మీరు? అంటే మీరు ఆయన జాతకాన్ని పెడితేనేమో మీరు సంసారము, ఆయన ఇంకోళ్ళ జాతకం చెప్తేనేమో వ్యభిచారమా? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మీకు ఉండాలి. మీరు చెప్పేటప్పుడు మీరు సుతపూసలుగా ఉండాలి. మీరు అదే చేస్తూ, మీరు ఆ పని చేస్తూ ఆయన చేస్తున్నాడంటే ఎట్లా?